కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. స్వాతి మాతాజీ హరే కృష్ణ. స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామ్. ఈ రోజు బాల్గోంద ప్రభుజీ బ్లెస్సింగ్స్ తో నేను క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా సున్నా మాతాజీ ఎంకరేజ్మెంట్, ఇంకా మీరున్న ఇక్కడ ఎవరైతే ప్రభుజీస్ మాతాజీస్ అందరు మన గ్రూప్ లో ఉన్నారో మీ అందరి ఎంకరేజ్మెంట్, మీ అందరి బ్లెస్సింగ్స్ తో క్లాస్ తీసుకుంటున్నాను. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క మెర్సీతో. హరే కృష్ణ మాతాజీస్. ఎం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకారాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిల శ్రుతిసారమేకం ఆధ్యాత్మదీపమతితీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుమునీనాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ ప్రభు అందరికీ కూడా ప్రణామం. ఈ రోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 2వ భాగం 22వ అధ్యాయం 30వ శ్లోకం. ఇంద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్తోయమివ హ్రదాత్. ఇంద్రియములచే విషయ ఇంద్రియార్థములు ఆకృష్టై ఆకర్షింపబడి ఆక్షిప్తం కల్లోలితమగును ధ్యాయతాం నిరంతరము చింతించుచు మనః మనస్సు చేతనాం చైతన్యము హరతే నశించును బుద్ధి స్తంభః కుశగ్రాసము తోయం జలము ఇవ వలే హ్రదాత్ జలాశయము నుండి. మనుజుని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనస్సు కల్లోలితమగును. ఇంద్రియార్థములనే నిరంతరము చింతించుట వలన జలాశయమునందలి జలము తీరమున గల కుశగ్రాసముచే క్రమముగా గ్రహించబడి చందమున అతని నైజమైన చైతన్యము దాదాపుగా నశించును. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ
గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యదేవాయ गोब्राह्मण्यहिताय च जयहिताय कृष्णाय गोविन्दाय नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मूकं करोतु वाचालं पंगं लंघयते गुरुं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. आराध्य भगवान् व्रजेशतनय तद्धाम बृन्दावनं रम्या कासित उपासना व्रजवरु वधूवर्गेण वा कल्पिता. श्रीमद्भागवतं प्रेमानममलं प्रेमापुमातो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्रादरानापरौ. हरे कृष्ण माताजी प्रभुजी అందరికీ దండవత్ ప్రణం. పాల్గొని ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికీ దండవత్ ప్రణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుజుని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై, అంటే ఇక్కడ మనకు మన ఇంద్రియాల గురించి చెప్తున్నారు. అంటే మన సెన్స్ గ్రాటిఫికేషన్ గురించి ఈ శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే మన మనస్సు మన ఇంద్రియాలు ఏ విధంగా అయితే అవి భోగం, అంటే అవి ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలనుకుంటాయో అప్పుడు ఏమైతుందంటే ఇంద్రియార్థముల వైపుకు ఆకర్షితమైనప్పుడు, అంటే ఏంటి, మనం ఏదో ఒకటి కోరుకుంటాం, అంటే ఆ ఇంద్రియాల టేస్ట్ వైపుకి మనము పరిగెడతాం అనమాట. అంటే అట్రాక్ట్ అయిపోతాం. దానివల్ల మన మనస్సు ఏమైపోతుందంటే కల్లోలితం అయిపోతుంది అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి ఏదైనా చాక్లెట్ కావాలి, లాలీపాప్ కావాలి, చూశాడు, అది ఆల్రెడీ తనకి ఆ టేస్ట్ ఉంది, అది తినాలి. కానీ తనకి దగ్గు జ్వరము జలుబు అది ఉంది, తినకూడదు. మదర్ ఏం చేస్తుంది, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నువ్వు తినద్దు. కానీ తనకేంటి, అది తినాలి. ఇంకా ఏడవడము ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, తన ఇంద్రియార్థం కోసం తన మనస్సు అనేది విచలితం అయిపోతారు చెప్తున్నారు అనమాట. ఇంద్రియార్థములని నిరంతరం చింతించటం వలన ఏమిటి, ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలని మనం ఎప్పుడు వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే జలాశయం నందలి జలము తీరమున గల కుశగ్రాసం చే క్రమంగా గ్రహించబడి చందమున అతని నైజమైన చైతన్యం దాదాపుగా నశించును. అంటే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఒక నది చెరువు మనం ఊర్లలో చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ గట్టు ఉంటుందో ఆ చెరువు చుట్టూ ఆ గడ్డి పెరిగే కొద్దీ ఏమైతుందంటే ఆ వాటర్ అంతా అది తీసేసుకొని బాగా అది దట్టంగా పెరుగుతూ ఆ వాటర్ ఎక్స్పాన్షన్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సేమ్ అలాగే ఏదైతే మన నిజ చైతన్యం, అంటే మన చైతన్యం ఏది ఉందో, అంటే మన చైతన్యం అంటే మనము ఏది చేసినప్పటికీ మనం కృష్ణ కాన్షియస్ లో కృష్ణాన్ని సెంటర్ గా పెట్టుకుంటాం. అంటే మనం ఒకటి ఫుడ్ తీసుకోవాలన్నా ఫస్ట్ భగవంతుడికి మనము ఆఫరింగ్ చేసి ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. అంటే అది శాంటిఫైడ్ ఫుడ్ లాగా. అంటే ఏంటి, మనకి భగవత్ ప్రసాదం అంటే ఇప్పుడు ఒకసారి ప్రభు క్లాస్ లో ఒకవేళ స్వీట్ తినాలని ఉంది ఎవరికైనా, కానీ తనకి షుగర్ ఉంది, నార్మల్ గా స్వీట్ తినేస్తే షుగర్ హై లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ శుద్ధ భక్తులు ఉంటారు, వాళ్ళ నమ్మకము ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. భగవంతుడికి పెట్టిన తర్వాత వాళ్ళు తింటే ఆ స్వీట్ కూడా వాళ్ళకి షుగర్ ని పెంచకుండా
చూస్తుంది అనమాట. అంటే దానివల్ల షుగర్ తగ్గిపోతుంది. అంటే మెడిసిన్ లాగా మారిపోతుంది. మనకి ప్రభుజీ రోజు చెప్తారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది కలియుగంలో మనకి అదే మెడిసిన్ అన్నమాట. ఎలాగంటే హరే నామైవ కేవలం గలౌ నాస్తైవ 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 గతిరన్యద. కలికాలంలో హరినామమే హరినామమే హరినామమే, అన్యమైన మార్గం లేదు మార్గం లేదు మార్గం లేదు. అంటే 3 సార్లు ఆచార్యులు చెప్పేశారంటే అది ఫిక్స్డ్, ఇంకా మనం డౌట్ పడే పని లేదు. కాకపోతే ఆ నమ్మకం కోసం, మనందరికీ తెలుసు అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పటికి చాలా మంది మనం చూసాము, ఎంతో పెద్ద పెద్ద డిసీజెస్ నుంచి బయటపడ్డారు. అసలు వాళ్ళు చాలా ఎంతో ఇది నుంచి కూడా వాళ్ళు మామూలు స్థితికి వచ్చేసారు. కానీ మనం కూడా జపం చేస్తున్నాం, అంత జరుగుతుంది, మనకు క్లాస్ జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. కానీ బాలగోవింద ప్రభుజీ ఎప్పుడు చెప్తారు, మనకు ఆ నమ్మకం రావట్లేదు అంటే ఆ స్థాయికి మనం ఇంకా వెళ్ళలేదు అంటే వెళ్తుంటాము, కానీ మళ్ళీ ఇంద్రియాల వైపు మళ్ళీ మళ్ళేస్తుంటాం అన్నమాట. అంటే అటు ఇటు, అంటే మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి ఇటు కొంచెం వస్తుంటాం, అటు వెళ్తుంటాం. కానీ మీరందరు భక్తులు కాబట్టి మీరందరూ ఆ భక్తిలోనే ఉన్నారని నేను కోరుకుంటున్నాను. నా గురించి చెప్తున్నాను. హరే కృష్ణ. శ్రీల ప్రెపార్ల వారి భాష్యం. మన చైతన్యం ఏంటంటే మన అందరము కూడా శుద్ధ ఆత్మలము. అంటే ఏంటి, భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటారు. అంటే భగవంతుని యొక్క శుద్ధ చైతన్యం అంటే అంశలం అన్నమాట, భగవద్ అంశలము. అది ఏంటి, భగవద్ అంశ అంటే ఏంటి, దాని పని భగవంతుని సేవ చేయడము. అంటే దాని పని అది చేస్తూ ఉంటే ఆ చైతన్యంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంద్రియాల వైపు పరిగెత్తి పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతుంటామో అప్పుడు ఏమైతుందంటే మన సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల మన చైతన్యం ఏంటి, భగవంతుడి నామస్మరణలో మనం ఉండాలి. అది మనము తగ్గిపోతూ వస్తుంది. ఎలాగంటే నిన్న ఒక ఆచార్యుల క్లాస్ లో విన్నాను, ఇది చెప్పేంత అర్హత నాకు ఉందో లేదో, కానీ నేను ఒక డివోటీ, ఒక దాసిలాగా చెప్తున్నాను. ఒక జగన్నాథ్ పురిలో టెంపుల్ దగ్గర, ఒక టెంపుల్ లోపల బయట ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ ఉండేది. అక్కడ ఏంటి అంటే ఒక ఆవిడ, ఒక ప్రాస్టిట్యూట్ అక్కడ ఉండేవారు. ఒక ఆయన జగన్నాథ భక్తుడు, చాలా మంచి డివోషన్, ఆయన చాలా మంచి రేంజ్ లో, అంటే ఆయన డివోషన్ అనేది హై లెవెల్ ఉంది. కానీ ఆయన ఏంటి, ఆయన సెన్స్ గ్రాటిఫికేషన్ పడిపోయింది. ఏంటి, ఆ వేష అట్రాక్ట్ అయిపోయారు. అంత పొజిషన్ లో ఉండి కూడా ఆయన అక్కడ వెళ్ళిపోయారు. ఆ రోజు యాక్చువల్ గా రథయాత్ర స్టార్ట్ అయ్యే రోజు, కానీ అతను అక్కడ వెళ్ళిపోయారు, ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళిపోయారు. అక్కడ తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ జగన్నాథ్ రథయాత్ర స్టార్ట్ అయిందో అక్కడ బాజాలన్నీ మోగిస్తున్నారు. అప్పుడు అతనికి ఆ సౌండ్ వినపడింది. అరే, అప్పుడు తను రియలైజ్ అయినాడు, తను భక్తుడు కదా, కానీ తన సెన్సెస్ తన్ని రాంగ్ సైడ్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు తను రియలైజ్ అయినాడు, హరే కృష్ణ, ఈ రోజు జగన్నాథ యాత్ర ఉందా, హరే జగన్నాథ కృష్ణ జగన్నాథ, ఏంటి బలభద్ర సుభద్రమయ్య, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇంకా రియలైజేషన్ ఎలా అంటే, తన చైతన్యం ముందు తనలో స్ట్రాంగ్ గా, కానీ సెన్సెస్ తనని ఏం చేసే రాంగ్ సైడ్ తీసుకెళ్ళిపోయాయి. అప్పుడు తను మళ్ళీ ఆ చైతన్యం, ఎప్పుడైతే ఆ సౌండ్స్ వచ్చాయో భగవంతుని రథయాత్ర సౌండ్స్, అప్పుడు వెంటనే ఏ విధంగా ఉన్నాడు అతను, అలాగే ఇంకా పరిగెత్తుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఆవిడని వదిలేసి దెబ్బ 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 దిగేసి రన్ చేసుకుంటూ రథయాత్ర వైపు పరిగెత్తేసి అరౌండ్ 2012 వరకు ఏం జరిగేదంటే, రథయాత్ర జరిగేటప్పుడు నార్మల్ పీపుల్ కూడా, ఈవెన్ మనం కూడా వెళ్తే రథం ఎక్కేయవచ్చు, భగవంతునికి హగ్ చేసుకోవచ్చు, అంటే భగవంతుని కౌగిలించవచ్చు. అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, మనకు భగవంతుడు ఎప్పుడే చెప్తారు, హరినామం చేస్తున్నాం మనం ఎందుకు సేఫ్ గా ఉంటామంటే, తల్లి ఎప్పుడు కూడా బిడ్డ ఉంటాడు, తన ఒడిలో ఉంటాడు, ఎంత సేఫ్ ఉంటాడు. ఆ పిల్లవాడు ఏం పట్టుకోడు, తల్లిని పట్టుకోడు, ఏం చేయడు, తను నవ్వుకుంటా ఆడుకుంటా దొల్లుకుంటా ఎగురుకుంటూ ఉంటాడు, కానీ తల్లి తనని సేఫ్ గా చూసుకుంటుంది. మనకి హరినామం కూడా అలానే అన్నమాట. ఇతను ఇంకా అప్పుడు అలా ఉండేది అనమాట పూరిలో, ఇప్పుడైతే లేదు. ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు అందరు వెళ్ళి భగవంతుని కౌగిలించవచ్చు అనమాట. అప్పుడు ఈయన ఇంకా ఏం చేశాడు, అదే అలానే ఉన్నాడు, తన జుట్టు అలాగా చింపిరిగా, తన ఫేస్ మీద లిప్స్టిక్, తన బాడీ మీద పైన సెల్ల కప్పుకొని లేదు, అన్ని మరకలు అన్ని ఉన్నాయి, అయినా అలానే రథం ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. రథం ఎక్కేశారు. అప్పుడు అక్కడైతే ఎవరైతే జగన్నాథ సర్వీస్ చేసేవారు ఉంటారు కదా,
భక్తులు ఉంటారు కదా, భగవంతుని సేవకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటి నువ్వు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను అక్కడ ప్రాస్టిట్యూట్ నుంచి వచ్చేసాడు, స్నానం చేయలేదు, ఈయన జుట్టు అంతా చూడు ఎలా ఉంది, ముందు నువ్వు దిగు దిగు అనేసి ఆయనకి అర్చేసి దానికి తోసేసి కిందికి దింపేసి రథంలోంచి పంపించేస్తారు. అప్పుడు తను బాధపడతాడు, నేను ఇన్ని రోజులు నీ భక్తి చేశాను, నేను ఇంత భక్తి చేసి ఇంతలాగా నిన్ను పట్టుకుంటే నాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఇదేనా జగన్నాథ, ఇదేనా నా పరిస్థితి అని బాగా విలంపించి ఏడ్చి బాధపడి ఆ కఠినమైన పరిస్థితిలో ఆయన ఏం చేస్తాడంటే, మనకందరికి తెలుసు పూరిలో ఒక బీచెస్ ఉంటాయి, అంటే అక్కడ సముద్రం వాటర్ ఉంటది, అక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయి ఆ సముద్రంలో అక్కడ మునిగేసి ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ బయట గట్టు పైన ఏం చేస్తాడంటే 3 రథాలను తయారు చేస్తాడు ఇసుకతోనే. జగన్నాథుడికి, బలభద్రుడికి, ఇంకా సుభద్రమయ్యకి ముగ్గురికి 3 చారియట్స్ తయారు చేస్తాడు, 3 రథాలని ఏర్పాటు చేస్తాడు. ఆ చేసేసి ఇంకా ప్రార్థిస్తాడు. ఎంత దీనంగా ప్రార్థిస్తాడంటే, ఇన్ని ఏళ్ళ నుంచి నేను నీ కఠినమైన భక్తుడిగా ఇంత సేవలో ఉంటే నాకు నువ్వు ఈ గిఫ్ట్ ఇచ్చావా, నీ చారియట్ నుంచి నేను తోసేయబడ్డానా, ఏంటి నాకు నువ్వు జగన్నాథ ఈ గిఫ్ట్ ఇస్తావా అంటే, జగన్నాథుడు ఎంత కరుణామయుడంటే అండి, ఆయన సాక్షాత్తు గర్భగుడిలోంచి, మామూలుగా మనకి వేరే టెంపుల్స్ లో ఏంటి ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి, గర్భగుడిలో విగ్రహం భగవంతుడు వేరే ఉంటారు. ఈ దేవుడు రెగ్యులర్ గా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మనకు ఉంటారు కదా, కళ్యాణం చేస్తారు, తర్వాత ఊరేగింపు చేస్తారు, ఆ స్వామి వేరే ఉంటారు, గర్భగుడిలో ఉన్న స్వామి వేరే ఉంటారు. కానీ ఇక్కడ కాదు, గర్భగుడిలో ఉన్న స్వామిని డైరెక్ట్ గా రథం మీదకి వచ్చే ఎవరైతే దీనాతి దీన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి జగన్నాథుడే వచ్చేస్తాడు బయటికి అనమాట. అంత భాగ్యము. ఆయన ఇంకా ప్రార్థిస్తాడు, ఆయన రోదనలు చెప్తాడు. ఇంకా అప్పుడు ప్రార్థిస్తే జగన్నాథుడు ఉంటారా, ఆయన అన్నమయ్యాడు కదా. జగన్నాథుడు అసలు అంత హ్యాపీ మూమెంట్ లో ఎందుకు చెప్తారంటే, ఎప్పుడైతే జగన్నాథుడు ఆ రాధారాణి కోసం ఆయన ఆ భావంలో ఉంటారు, హ్యాపీనెస్ మూమెంట్ లో ఉంటారు అనమాట. అందుకని ఇప్పుడు మీరు చూడండి, మనం ఎవరైనా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మన పిల్లలైనా వచ్చి ఏదైనా అడిగినాక ఓకే 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 అనేస్తాం కదా. అంటే ఎవరైనా హ్యాపీ మూమెంట్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏది అడిగినా సరే సరే అనడానికి సిద్ధంగా ఉంటారనమాట. అలాగా భగవంతుడు కూడా అత్యంత హ్యాపీనెస్ లో ఉంటారు, ఫుల్ ఫామ్ అనమాట. ఆయన ఎందుకు అలా ఉంటారంటే, ఇప్పుడు కృష్ణుడు ఉన్నారు కదా, ద్వారకా భగవంతుడు ద్వారకాధీశ్ గా ఉంటారు కదా, అంటే రాజుగా ఉంటారు కదా ద్వారకాపురిలో. అప్పుడు ఏమైతుందంటే, అక్కడ రాణులు ఉంటారు, ఎవరైతే కృష్ణుడికి రాణులు ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తారు కృష్ణుడు నిద్రలో అయినా కలలో అయినా రాధారాణిని ఎక్కువ కలవరిస్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు కృష్ణుడు ఇంతలాగా రాధారాణి కలవరిస్తారు, అసలు రాధారాణి ఎవరు, గోపికలు ఎవరు, ఎప్పుడు వీళ్ళని ఎందుకు ఇంత తలుస్తారు కృష్ణుడు, మేము ఇంత సేవ చేసినా కూడా వాళ్ళకి ఎందుకు ఎంత హై పొజిషన్ ఉంది భక్తిలో అనేసి వాళ్ళు అడుగుతారనమాట. బలదేవుడు ఉంటారు కదా, బలదేవుడు వాళ్ళ మదర్ ని అడుగుతారు. అడిగితే రోహిణి మాతని అడుగుతారు. అప్పుడు రోహిణి మాత అంటది, మీరేమో చెప్పమంటున్నారు దేని గురించి, రాధారాణి గురించి, గోపికల నుంచి, బృందావనం గురించి చెప్పమంటున్నారు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే కృష్ణ విన్నారో ఇంకా కృష్ణుని మీరు పట్టుకోలేరు, కృష్ణుడు ఇంకా అక్కడ వెళ్ళిపోతారు బృందావనం, మీరే చూసుకోండి అంటారు. ఏం పర్వాలేదు, సుభద్రమయ్యని అక్కడ పెట్టేస్తాము, తను చూస్తారు, కృష్ణుడు వస్తే మనకి ఇంటిమేట్ చేస్తాడు అనేసి వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇంకా రోహిణి మాత చెప్తూ ఉంటుంది రాధారాణి గురించి, గోపికల గురించి, బృందావనంలో కృష్ణుడి లీలల గురించి అన్ని వర్ణిస్తా ఉంటుంది. ఆ వర్ణిస్తూ అందరు లీనమైపోయింటారు, రాణులు, రోహిణి మాత, ఇంకా అక్కడ సుభద్రమయ్య కూడా అక్కడ నిలబడి ఉంటారు తన డోర్ దగ్గర, కృష్ణ వస్తే ఇంటిమేట్ చేద్దాం అనేసి. వీళ్ళు సభలో ఉంటారు, కృష్ణుడు బలరాముడు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఏమైతుందంటే, వీళ్ళందరూ ఫుల్గా లీలల్లోకి వెళ్ళిపోతారు, సుభద్రమయ్య కూడా మర్చిపోతారు అనమాట. అప్పుడు ఏమైతుంది, వీళ్ళు సభలో వాళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోయాయి, కృష్ణుడిది ఇంకా బలరాముడిది, ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు, సడన్ గా వచ్చేస్తారు. అక్కడ ఎప్పుడైతే రోహిణి మాత ఆయన కృష్ణుడు లీలలు చెప్తుందో అక్కడ వచ్చేస్తారు, కృష్ణుడు వినేస్తారు. కృష్ణుడు వినంగానే ఆయన కళ్ళు పెద్దగా అయిపోయి ఇంకా ఆయన ఆనందం ఉత్సాహంలోకి వెళ్ళిపోతారు అనమాట, కృష్ణుడు బలరాముడు. ఇంకా అప్పుడు నారదముని అలా వెళ్తుంటారనమాట. నారదముని చెప్తాడు, నేను చూసేసా. మనకు నారదుని గురించి తెలుసు కదా, నేను చూసేసా స్వామి, మీ ఫామ్ నేను చూసేసాను, మీ ఆనందమైన ఇది భావాన్ని నేను చూసేసాను అంటే, నారద అయితే నేను అందరికి చెప్పేస్తానంటే, వద్దు అది ఆపేస్తాను, నేను ఇప్పుడు రోహిణి మాతకి చెప్పేస్తాను, తను ఆపేస్తుంది, వద్దు లీలల్ని ఆపద్దు. అయితే ఏం చేయాలి అంటారు స్వామి. అప్పుడు అంటారు, మీరు ఇలా నేను ఆపద్దు అంటే మీరు ఈ ఫామ్ ని అందరికీ చూపించాలి,
ఎవరైతే ఈ లోకంలో ప్రజలు ఉన్నారో అందరికీ కూడా మీ ఫామ్ చూపించాలి అంటే అప్పుడు భగవంతుడు సరే అని ఒప్పుకుంటారు. అప్పుడు సుభద్రమయ్య కూడా అంతే, అలా పెద్దగా అయిపోతారు అనమాట. ఆ ఫామ్ లో భగవంతుడు చాలా సంతోషంగా ఉంటారు. అలాగా ఇక్కడ ఈయన ప్రార్థిస్తున్నాడు కదా, ఆ ఇసుకతో రథాలు చేసేసి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడ ప్రార్థిస్తుంటే కృష్ణుడు, ఇక్కడ జగన్నాథుడు రథం మీద ఉన్నారు. ఏంటి జగన్నాథుడికి ఇప్పుడు చూడండి, పూరిలోన ఎక్కడైనా కానీ ఇప్పుడు యజమాని ఉంటారు, షాప్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది. ఏదైనా దొంగతనాలు జరుగుతున్నాయంటే హై రేంజ్ లో పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కి ఇంటిమేషన్ వస్తుంది అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్తారు, ఈ రోజు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, మీరు జాగ్రత్త అని. వాళ్ళు ప్రార్థిస్తారు జగన్నాథుడికి, జగన్నాథ ఈ రోజు మా షాప్ లో దొంగతనం జరగకుండా నువ్వు చూసుకోవాలి. తర్వాత ఎవరైతే దొంగ చోరీ చేయాలని ఉంటాడో అతను కూడా ప్రార్థిస్తారు, జగన్నాథ ఈ రోజు నేను చోరీ బాగా చక్కగా చేయాలి అనేసి. అంటే జగన్నాథుడు ఎవరిది తీసుకోవాలి, ఓనర్ది తీసుకోవాలన్నా దొంగది తీసుకోవాలా, కానీ ఆయన ప్రేమ కరుణామయుడు. చూడు అక్కడ అతను తన భక్తుడు అక్కడ బాధపడుతున్నాడని ఇక్కడ చారియట్ లో ఇంత ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ అయితే 30 లక్షల మంది వెళ్తున్నారంట దగ్గర దగ్గర. అలాంటి అంతమంది ఉన్నప్పటికీ ఆయన అక్కడ భక్తుడు బాధపడుతున్నాడు కదా, ఆయన చూడలేడు. వెంటనే వెళ్ళేసి అక్కడ రథంలో కూర్చుంటారు స్వామి. ఎక్కడైతే ఇతను బీచ్ లో ఆ రథాన్ని తయారు చేసే ఇసుకతో అక్కడ పోయి కూర్చుంటారు. అప్పుడు ఈయన దాని చుట్టూ తిరుగుతూ, ఆ రథాల చుట్టూ తిరుగుతూ 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 ఆనందంగా హరినామం చేస్తూ ఆ సంకీర్తన చేస్తూ మొత్తం ఆనందంలో ఉంటాడనమాట. అప్పుడు ఏమైతుందంటే ఈ చారియట్ ఆగిపోతుంది. ఇక్కడ రథయాత్ర జరుగుతుంది కదా జగన్నాథ్ పురిలో, అది ఆగిపోతుంది. ఇంకా అందరూ ఎంత ట్రై చేసినా అది జరగదు. అప్పుడు రాజా వస్తారు, ఏమైంది అంత విచారిస్తారు, అంత అవుతుంది. ఎప్పుడైతే అక్కడ అతను చుట్టూ తిరుగుతా అక్కడ జగన్నాథ్ కి ఉత్సవం చేస్తున్నారో మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్తారు, ఒక్కొక్కరు వెళ్ళి ఆయన దగ్గర తిరుగుతూ ఉంటారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాజుకు తెలుస్తుంది. అప్పుడు రాజు ఏం చేస్తారు, అయ్యో జగన్నాథ ఇక్కడ నువ్వు రథయాత్ర పెట్టుకుని అక్కడ వెళ్ళావా అని చెప్పేసి మళ్ళా అక్కడికి వెళ్ళి మళ్ళా జగన్నాథుని ప్రార్థించి అప్పుడు రాజా అడుగుతారనమాట, వీళ్ళు జగన్నాథ రథం మీద ఉన్న సేవకుల్ని, మీరేమైనా ఎవరికైనా అపరాధం చేశారా అంటే మేమేమి అపరాధం చేయలేదు, తను ఉన్నారు కదా ఒక భక్తుడు, శుద్ధ భక్తుడు, తనకి మాత్రం అలా ఇలా వచ్చాడు, చాలా ఇది పరిస్థితిలో మేము అతన్ని తరిమేశాము. అయ్యో ఎందుకు అలా చేశారు, మీరు చేశారు అని అనేసి అప్పుడు ఇంకా మళ్ళా వీళ్ళంతా వెళ్ళి అక్కడ ప్రార్థించి భగవంతుని మళ్ళా జగన్నాథ ఇంతమంది లక్షల మంది మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేసారు, రండి స్వామి అని మళ్ళా తీసుకొచ్చి ఈయనను కూడా ఈ భక్తుడిని కూడా గౌరవపూర్వకంగా తీసుకొచ్చి ఆయనకు కూడా వినమ్రంగా ఆయనకి రథం పైన తీసుకొని వస్తే అప్పుడు స్వామి వచ్చి ఇక్కడ రథంలో కూర్చుంటారు. అప్పుడు రథం కదులుతుంది అనమాట. అంటే ఏంటి, ఎంత శుద్ధ భక్తుడైనా ఎంత భక్తిలో ఉన్నప్పటికీ మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేకపోతే ఎంత స్థాయిలో పడిపోతాం చూడండి. ఇక్కడ అదే చెప్తున్నారు ఈ రోజు శ్లోకాలు అంతా కూడా మనకి ఇదే ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. శ్రీల ప్రపాద్ల వారి భాష్యము. ఏ విధముగా మన మూల కృష్ణ భక్తి భావన కలుషితమై కృష్ణునితో గల సంబంధమును మనము మరుతుము దాదాపు పూర్తిగా ఈ శ్లోకమున చక్కగా వివరింపబడినది. అంటే ఏంటి, మనము కృష్ణ చేస్తాము, కృష్ణునితో మనకి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే మనకి ఏది కావాలో ఆయన అది అరేంజ్ చేస్తుంటారు. ఏ క్షణంలో మనం ఎలా ఉన్నా మనకి అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మన మూల కృష్ణభక్తి అనేది కలుషితం అయిపోతుంది అనమాట, ఎప్పుడు మన ఇంద్రియాలతో మనము ఎక్కువ అటాచ్ అయిపోయామనుకో, కలుషితం అయిపోయామనుకో, అప్పుడు మన కృష్ణ భక్తి కూడా బాగా కలుషితం అయిపోతుంది అనమాట. అప్పుడు కృష్ణుడితో సంబంధం కదా అది మనం మర్చిపోతాము. సపోజ్ ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండడానికి ఇక్కడ మనం జన్మ తీసుకోవడానికి అది కారణము, అక్కడ నుంచి వచ్చేసాం మనము, ఆయన్ని మర్చిపోయాము. కాబట్టి ఇన్ని కోట్లాను సంవత్సరాలు లక్షల సంవత్సరాలు భూమి మీద జన్మ తీసుకుంటూ ఇంకా ఇంద్రియ భోగం కోసం ఇచ్చేస్తున్నాం. మనం వీటికి రావడానికి అదే కారణం అనమాట. మనం భోగించాలని మనం కోరాము. అక్కడ భగవంతుడు సేవకులుగా ఉన్నప్పుడు గోలోక్ధాంలో భగవంతుడు సేవ చేసుకోకుండా ఆయన వైభోగం చూసి నేను కూడా భగవంతుని చూసి మనకి జలసి వచ్చి మనం కూడా అలాగా అవ్వాలి, మేము కూడా అలాగా ఈ ఇంద్రియ భోగం అంటే ఇంద్రియ భోగం అని కాదు, అలా ఏదైనా కానీ అంటే కళ్ళతో చూడడం, ఆయన ఆనందమైన ఆస్వాదించాలా, మేం సేవ చేయించుకోవాలా అని ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు మనకి భగవంతుడు ఇక్కడ ఇదంతా ఏర్పాటు చేశాడు, ఈ లోకాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం వచ్చేసాం. అందుకే మనం అందరం కూడా కృష్ణుని మర్చిపోయాం. కానీ ఇప్పుడు ఏమైంది, మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లేక వచ్చాము అంటే కొంత శుద్ధ భక్తులు ఏదో ఒక భక్తుల ద్వారా మనము
దీంట్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు కృష్ణుడిని మనం తెలుసుకుంటున్నాం, మన నిజ స్థితి మనకు అర్థమవుతుంది. కానీ ఇంత భక్తి చేస్తున్నప్పుడు కూడా మనం ఏదైనా ఇంద్రియాలకి లోనమైనాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మనం కింద పడిపోయే స్థాయి అయిపోతుంది అన్నమాట. మనం ఎల్లప్పుడూ భక్తియుక్త సేవను నిర్వహించవలనని కఠిన శ్లోకంలో ఉపదేశించబడింది. అందుకని మనం ఎల్లప్పుడూ అంటే ప్రతిసారి ఎప్పుడు అన్నమాట భక్తియుక్త సేవలో మనము ఎప్పుడు చేస్తూ ఉండాలి అని చెప్పి మనకు ప్రపాదుల వారు చెప్తున్నారు. తద్వారా ఆ భక్తి యోగాగ్ని భౌతిక కోరికలన్నింటినీ క్రమంగా భస్మీపట్లం చేయగా జన్మ మృత్యు పరంపర నుండి మనం ముక్తులు కాగలం. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలు ఎప్పుడు ఉంటామో ఆ భక్తి యోగాగ్ని అంటే మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆ భక్తి యోగం ఉంది కదా, దాన్ని అగ్నితో పోలుస్తున్నారు. ఒక అగ్ని ఏ విధంగా అయితే మనం చూస్తామండి, ఏమిటి భోగి పండప్పుడు ఏం చేస్తాము, అన్ని సంక్రాంతి వస్తుంది, భోగి పండగప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తీసుకెళ్లి మొత్తం అందులో వేసేస్తాం. అంటే ఆ అగ్నిలో కాల్చేస్తాం. అంటే మొత్తం ఏవేవి వేస్టేజెస్ ఉన్నాయన్నీ. అలాగా మనం ఎప్పుడైతే యోగం ఉంటామో ఆ భక్తి యోగం అనేది అగ్నిలాగా మనలో ఏవైతే భౌతిక కోరికలు ఉంటాయో వాటన్నిటినీ కూడా భస్మీపట్లం చేస్తుంది. అంటే కదా అగ్నిలో ఏదైనా వేస్తామంటే ఏమైనా బూడిదైపోతుంది. సేమ్ అలాగా మనం భక్తి సేవ చేస్తా భక్తియుక్త సేవలో ఉంటే ఆ భక్తి యోగం అనేది ఒక అగ్ని లాగా మనలో ఉన్న భౌతిక కోరికలను ఏం చేస్తుంది, భస్మీపట్లం చేస్తుంది. ఎప్పుడైతే అవన్నీ భస్మీపట్లం అయిపోతాయో మన జన్మ మృత్యు వ్యాధుల నుండి మనకి బయటపడతాం అన్నమాట. అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం ఉంది కదా, అంటే జన్మ మృత్యు పరంపర. అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నాము, మళ్ళా ఆఫ్టర్ మరణం తర్వాత మళ్ళా జన్మ, అలాగా జన్మ రిపీట్ అవుతూ ఉంటుంది కదా, అలా రిపీట్ అవ్వకుండా మనం మళ్ళీ తిరిగి గోలోకానికి వెళ్ళిపోతాము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా కూడా మనము భగవాన్ని పాదం పద్మముల యందు పరోక్షంగా అంకుటితమగు విశ్వాసంను కలిగి ఉండవచ్చును. అంటే ఈ పాయింట్ నేనా మనం తీసుకొని ఎప్పుడు భగవంతుని పాదాల దగ్గర పరోక్షంగా, అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు సన్యాసులైనా బ్రహ్మచారులైనా టెంపుల్లో పర్మనెంట్ గా వాళ్ళు అక్కడే ఉంటారు, సేవ చేసుకుంటారు. కానీ మనం గృహస్థులం, మనం అలా ఉండలేము. కానీ మనకి వేరే వేరే పనులు ఉంటాయి, కంపల్సరీ మనం చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉంటాయి. అప్పుడు తప్పదు. అప్పుడు మనం ఇండైరెక్ట్ గా కూడా భగవంతుని పాదాల దగ్గర ఉండాలి అంకుటితంగా దీక్షతో. అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో, భక్తి యోగంలో ఉంటామో ఆ అగ్ని ఏం చేస్తుంది, మన కోరికల్ని దర్శించేస్తుంది. అప్పుడు మనం గోలోకానికి వెళ్ళొచ్చు అనేది మనకి గుర్తుంటది. ఇప్పుడు గోపికలు ఎంత హై స్థాయిలో ఉన్న హైయెస్ట్ భక్తులు, ఎందుకు వాళ్ళు ఏది పని చేస్తున్నా మనలాగే గృహస్థులు కదా, వాళ్ళు ఏ పని చేస్తున్న వాళ్ళు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి నామ అమృతాన్ని వాళ్ళ నాలిక పైన ఉంచుతారు. గురుగారు చెప్పారు, మనము అనుకుంటాము నేను నామం చేయలేను గురుగారు, నాకు సేవ ఎక్కువ ఉంది టెంపుల్లో, నేను ఏం చేయగలనంటే అలా చెప్పడానికి మనము ఒక ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నాం. కానీ నువ్వు ఏ పని చేస్తున్నా నీ నాలికతో ఆ నామ అమృతాన్ని ఇంకా ఆ ప్రసాదాన్ని, భగవత్ ప్రసాదాన్ని, ఆ రెండు అంటే ఆ అన్న ప్రసాదము ఇంకా నామ అమృతము, ఈ రెండు మన పైన ఉంటే మనము ఎక్కడ ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా భగవంతుని పాదాల దగ్గర ఇండైరెక్ట్ గా ఉన్నట్టే, అది గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇంకా ఇంద్రియ భోగంని నిరంతరం చింతించుటకు మనస్సును అనుమతించినప్పుడు అది భవబంధమునకు కారణమగును. ఏదైతే ఈ ఇంద్రియ భోగాలు అంటే కళ్ళతో టీవీ చూడాలి, ఇంకోటి చూడాలి, అది కావాలి ఇది కావాలి, నాలుగు ఆ టేస్ట్ ఈ టేస్ట్, అట్లా చెవులకి ఏవేవో వినకూడని మాటలు అవన్నిటికి మనం అలవాటు చేసేసామనుకోండి, అప్పుడు అవేంటి వాటి గురించి చింతిస్తుంటాయి, మాటి మాటికి అవే గుర్తుకొస్తుంటాయి అనమాట. దానివల్ల ఏమైతుంది, ఇంకా మనము భవబంధాల్లో చిక్కుకుపోతాం. అంటే ఏంటి, ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ, అలా 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 మనము మళ్ళీ ఇక్కడిక్కడే జన్మ మృత్యు తీసుకుంటూ ఈ చక్రంలోనే ఉండిపోతాం అన్నమాట. మనస్సు ఇంద్రియ భోగ వాంఛలతోనే పూర్తిగా నిండి ఉన్నప్పుడు కృష్ణ భక్తి భావనను కోరినప్పటికీ నిరంతర అభ్యాసం చేత కూడా మనము ఇంద్రియ భోగ విషయంను మరువజాలము. అంటే ఏంటి, మన మనస్సు ఎప్పుడైతే భోగవాంఛలు కోరుకుంటుందో, అంటే ఏంటి భోగవాంఛ అంటే ఏంటి, నాకు ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలి, ఆటో ఉంది ఓకే, టెంపుల్ కి లేదా ఇంకెక్కడికైనా షాపింగ్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు వెళ్ళిపోవాలి, లేదా దగ్గర ఉంది నడిచి వెళ్ళొచ్చు, లేదు నేను i10 కారే కావాలి, లేదా నాకు కారు కావాలి, నేను ఇలాంటి శారీ కట్టుకోవాలి, నాకు అలాంటిదిగా, ఎప్పుడైతే అలాంటి ఆలోచన మనలో వస్తుందో, అలాంటివి మనం పూర్తిగా నింపుకుంటామో, అప్పుడు మనకి కృష్ణ భక్తి భావన చెయ్యాలని ఉంది, కోరిక ఉంది,
అయినప్పటికీ నిరంతర అభ్యాసం చేస్తున్నాము. అయినప్పటికీ ఏమైతుంది, ఆ ఇంద్రియ భోగ విషయాల్ని మనము మరవజాలము, అంటే మర్చిపోలేము. వాటి వైపే మన ఆలోచనలు వెళ్తుంటాయి అన్నమాట. మనుజుడు సన్యాసాశ్రమం స్వీకరించినప్పటికీ మనస్సును నిగ్రహింపజాలినచో కుటుంబము, సంఘము, విలాసవంతమైన గృహం ఇంద్రియార్థంలోనే తొలపోయగలడు. చూడండి, సన్యాసం తీసుకున్నారు, టెంపుల్లో ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు, అంత బాగుంది. కానీ తనకి ఇంకా ఇంద్రియ భోగ విషయం మీద ఉంది అనుకోండి, తన మనస్సు తను కంట్రోల్ చేసుకోలేకున్నారనుకోండి, నిగ్రహించుకోలేదనుకోండి, అప్పుడేంటి, తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు. సన్యాసం తీసుకున్నారంటే ఏంటి, తను భగవత్తు మీద తన మనస్సు ఉండాలి, కానీ కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఇంకా ఏం ఆలోచిస్తాడు, ఇంకా సొసైటీలో ఏంటి నా పొజిషన్, నేను ఇంకా పేరు తెచ్చుకోవాలి, నేను పలాని కారులో తిరగాలి, అప్పుడే నాకు పెద్ద నేమ్, ఇంకా గృహం అంటే లగ్జరీగా ఉండే పెద్ద ఇల్లు కావాలి అనుకుంటారు. ఇంకా ఏంటి, ఇంకా ఇంద్రియ విషయాల మీదే తన తలపోస్తూ ఉంటారు. అంటే సన్యాసం తీసుకున్నప్పటికీ కూడా తన మనసు నిగ్రహంగా లేదనుకోండి, మళ్ళీ తను కూడా పడిపోయే ఛాన్స్ ఉంది అన్నమాట. హిమాలయంలోకి ఎగినను, అరణ్యంకి ఎగినను, అతని మనస్సు మాత్రము చింతననే కొనసాగించును. అంటే హిమాలయాలకి వెళ్ళిపోయినప్పటికీ, ఇంకా అడవుల్లో ఉన్నప్పటికీ మనస్సు ఇంద్రియాల వైపు వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా విషయ చింతన పైనే ఉంటుంది. చూడండి, జడభరతుడు మనందరికీ తెలుసు, ఎంత తపస్వి, ఎంత శుద్ధ భక్తుడు, అయినప్పటికీ ఇంకా ఆయన ఏంటి, ఆ జన్మలో ఆయన ఇంకా అన్ని వద్దు, అన్ని వదిలేసి అడవికి వెళ్ళాడు, అక్కడ తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పటికైనా ఆయన అంత శుద్ధ భక్తుడైనా ఏమైపోయింది, సడన్ గా ఒక జింక వచ్చేసింది, అక్కడ వాటర్ తాగాలని ట్రై చేస్తుంది. అప్పుడే ఒక సింహం ఏదో వచ్చేసి ఆ కడుపుతో ఉంది అనమాట జింక. ఆ సింహము తనని చేస్తా వచ్చింది, తనని తినడానికి ట్రై చేసింది. కానీ ఇది ఆ డెలివరీ అయిపోయింది, చిన్న బేబీ వచ్చేసింది. పెద్ద జింకనేమో ఆ సింహం తినేసింది, చనిపోయింది. ఈ చిన్న బేబీ ఉంది కదా, ఆ బేబీని చూసి తను బాధపడతాడు, అయ్యో ఇది చిన్న పిల్ల పాపం, తల్లి లేదు, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేసి దాన్ని తీసుకుంటాడు. దాన్ని ప్రొటెక్ట్ చేయడంలో తప్పు లేదు, దానికి ఎక్కడైనా షెల్టర్ ఇవ్వడంలో తప్పు లేదు, తను పెంచడం తప్పు. కానీ తను ఏంటి, దాని మీద మోహం పెంచేసుకున్నాడు. అంటే ఏంటి, ఆ జింక పిల్ల కోసం తను ఏం చేశాడంటే, తను ఇంకా దానికోసమే, అంటే తన భక్తి చేస్తున్నప్పటికీ, తనకి భగవంతుడి మీద కోరిక ఉన్నప్పటికీ, కానీ దాని వైపు తన ఇంద్రియం మళ్ళీపోయింది. ఏంటి, ఆ పిల్ల ఏంటి ఏంటి, అది ఒక సృష్టిలో ఒక భాగము. దానికి ప్రొటెక్షన్ ఇక్కడ షెల్టర్ ఇవ్వచ్చు, లేదా దాన్ని చూసుకుంటూ కూడా తన భక్తిలో ఉండొచ్చు, కానీ దాని మీద మోహం ఎక్కువ పెంచేసుకున్నారు. ఎప్పుడైతే తన ఎండ్ లైఫ్ వచ్చేసిందో, తను చనిపోయేలో దాని గురించి చింతించాడు. అంటే మన చివరి క్షణం ఎవరైతే అంతకాలంలో మనం హరినామ స్మరణ చేస్తామో, అప్పుడు మనం గోలోకి వెళ్తాము. మనకు తెలుసు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇతను ఏం చేశారు, ఆ జింకనే తలుచుకుంటూ చనిపోయారు. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ జింక లైఫ్ వచ్చింది అనమాట. అంటే మనం కూడా అంతే అన్నమాట. ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నాము, మనం అన్ని చేయాలి, అన్ని పనులు చక్కగా చేయాలి, గృహస్థులుగా మన ధర్మాలని మనం పాటించాలి, కానీ వాటిలో అంటుకోకూడదు, వాటిలో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అంటే ఏంటంటే, ఎవరైతే మనకి జనకుడు తెలుసు, జనక మహారాజు మనకి భాగవతంలో వస్తుంది. జనక మహారాజు గురించి చాలా మనకి తెలుసు. ఏంటి, జనక మహారాజు తను ఒక రాజుగా ఉన్నారు, ఒక రాజ్యాన్ని పరిపాలించేవారు, మిథిలా నగరాన్ని. కానీ తను ఏంటి, తన డ్యూటీస్ అన్ని చక్కగా చేస్తారు, కానీ దాంతో అటాచ్ అవ్వరు. నిన్న ఒక మాతాజీ క్లాస్ లో విన్నాను, తను చెప్తున్నారు, జనక మహారాజు ఉన్నారు, తను ఏం చేస్తున్నారంటే, అక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు అంతా అక్కడ ప్రోగ్రామ్ అది అందరూ వచ్చింటారు, సమావేశం అంతా జరుగుతుంటుంది. అక్కడ వేరే చోట వచ్చేసి ఆ రాజ్యంలో ఏదో అగ్ని దహించుకుంటుంది. అంటే ఒక ఋషి ఉంటారు కదా మునులు, వాళ్ళ టెస్టింగ్ అన్నమాట. వాళ్ళు వచ్చేసి అక్కడ అగ్ని జరుగుతుంటుంది. సడన్ గా ఫైర్ వచ్చేసింది అక్కడ రాజ్యంలో. అందరూ పరిగెడుతున్నారు, వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, పరిగెత్తి అన్ని చేస్తున్నారు. కానీ జనక మహారాజు మాత్రం అక్కడే కూర్చొని నెమ్మదిగా చూస్తున్నారు. అంటే మనం అక్కడ చూసి ఆయన బాధ్యత రహితంగా ఉన్నారా అని అనుకోకూడదు. ఆయన అటాచ్మెంట్ లో లేదు, ఆయనకి ఆ రాజ్యం కావాలే లేదు, ఆ ఇంద్రియ భోగం కావాలని లేదు, కానీ తన డ్యూటీ మటుకు తను చేస్తున్నారు. అంటే ఏంటి, తాను గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పటికీ వాటిలో అటాచ్మెంట్ లేదు, కానీ తన డ్యూటీస్ మటుకు 100% పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అనమాట. అందుకని ఎప్పుడైతే రాముడు అరణ్యవాసకి వెళ్తారో, అప్పుడు భరతుడు మళ్ళీ వెళ్తారు కదా తిరిగి, భరతుడు కూడా వచ్చి దాన్ని ఇది చేస్తారు. ఏంటి, ఎవరు ఇతను అరణ్యవాసానికి వెళ్ళాలని, భరతుడు వద్దు రాజ్యానికి తిరిగి వచ్చేయమని. అక్కడ పెద్ద చర్చ జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇష్టముని తినకి నిలబెడతారు. జనక మహారాజు, నువ్వు కరెక్ట్, నువ్వు చెయ్యి అంటే, అప్పుడు ఆయన ఆ మధ్యలో వెళ్ళి మాట్లాడేసి అంతా ఆలోచించి చేస్తారు.
రామ, నువ్వు మీ నాన్నగారికి మాట ఇచ్చినావు కదా, ఆ మాటే నువ్వు నిలబెట్టుకుని వెళ్ళు అరణ్యానికి అనేసి వనవాసానికి పంపించేస్తారు. అంటే ఏంటి, ఆయన గృహస్థుగా ఉన్నప్పటికీ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, గొప్ప భక్తుడి స్థాయిలో ఉన్నాడు. అంటే ఆయన ఆచార్యుల దగ్గర ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ అలా అలా మనం కూడా ఒక ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఎలాగా అంటే గృహస్థులుగా ఉండాలి, ఉండి కూడా మన కార్యాలని మనం చేస్తూ ఉండాలి, చక్కగా దాన్ని చక్కగా విజయవంతంగా నడిపిస్తూ మనము అటాచ్ చేయకూడదు అనమాట. ఎప్పుడు గుర్తించాలి ఒకటి ఏంటి, మనము ఈ శరీరం కాదు, మనము శుద్ధ ఆత్మలము, భగవంతుని యొక్క అంశలము. అంటే ఏంటి, ఈ శరీరం ఏ క్షణం ఎప్పుడైనా పడిపోవచ్చు, కానీ దాని మీద మోహం పెంచుకున్నాం అనుకోండి, మనము గోలోకానికి తిరిగి వెళ్ళలేము, మళ్ళీ శరీరం తీసుకుంటాం అనమాట. అది ఏదైనా కావచ్చు, మానవ శరీరం రావచ్చు, జంతు శరీరం రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక గృహస్థుడైనా, ఒక సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా, వానప్రస్థ అయినా, ఎక్కడున్నప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ, అడవిలో ఉన్నప్పటికీ, హిమాలయాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఉండని, వాళ్ళ మనస్సు వాళ్ళు నిగ్రహించుకోలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ పడిపోతుంటారు, భగవంతుని మర్చిపోతారు, ఇంద్రియ లోనులు అయిపోతారు అనమాట. ఆ విధముగా అతని బుద్ధి క్రమముగా మార్పు చెందుచొచ్చును. బుద్ధి ప్రభావితమైనప్పుడు కృష్ణ భక్తి భావన ఎడగల రుచిని అతడు కోల్పోవును. ఎప్పుడైతే మన మనస్సును నిగ్రహించామో, అది విషయాల వైపు పరిగెడుతూ ఉంటుందో, అప్పుడు మన బుద్ధి అనేది ప్రభావితం అయిపోతుంది అనమాట. ఏ విషయం వైపు నువ్వు పరిగెడుతున్నావో బుద్ధి దాని వైపు పరిగెడుతుంది. అలా పరిగెత్తినప్పుడు ఏమైతుంది, కృష్ణ భక్తి భావన అనేది ఏంటి, మొత్తముగా రుచిని కోల్పోతాము. అంటే ఇప్పుడు సనాతన గోస్వామి కంట ఆ పెద్ద మనీ ఇది ఇస్తారనమాట, ఏది కావాలంటే అది అది ఉంటది కదా మనీ, ఆ మనీ ఇస్తారు. ఆయన అంటారంటే దాన్ని డస్ట్బిన్ లో వేసేస్తారు. వేసేస్తే అక్కడ ఇచ్చిన దానికి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు దాంట్లో వేసావు అంటే, ఇంతకన్నా గొప్పది నా దగ్గర ఉంది అంటారు. అంటే ఇంతకన్నా గొప్పది నీ దగ్గర ఏది ఉంది, నాకు కూడా ఇవ్వు, నేను ఇస్తాను. అంటే భాగవతం, భగవద్గీత, భగవద్భక్తి అన్నమాట, అది చాలా గొప్పది. ఈ మనీ నీకు భౌతికమైనవి ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ భగవంతుని భక్తిని మాత్రము ఇవ్వదనమాట. మనం కూడా అలా ఉండాలి. అంటే మనం ఇప్పుడు డబ్బులు, ఆస్తి అమ్మేమని కాదు, అది మనకి భగవంతుడు ఇచ్చాడు, దాన్ని చక్కగా భగవత్ సేవలో వినియోగిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ కోరికల వైపు పరిగెత్తకూడదు. మన మనస్సు ఒక మందర లాంటిది. మనకు మాతాజీ కూడా చెప్పారు ఒకసారి క్లాస్ లో, మనకు అప్పుడు అదే చెప్పారు మాతాజీ కూడా. ఎప్పుడైతే కౌశల్య ఉందో, సుమిత్ర, కైకేయి ఉన్నారో, కైకేయి చాలా మంచి రాణి, రాముని చాలా ఇష్టపడతారు, చాలా మంచిగా ఉండేది. కానీ మందరాకి ఈ కోరిక చింతన కలిగింది. ఏం కలిగింది, ఎప్పుడైతే ఇక్కడ కైకేయి రాణి ఉంటుందో, ఎప్పుడైతే భరతుడు రాజ్యం వెళ్తాడో, అప్పుడు కైకేయి కదా రాజమాత అవుతుంది, అప్పుడు నేను కూడా అధికారం చెలాయించవచ్చు, దాసులందరినీ కూడా నేను కంట్రోల్ చేయవచ్చు అని ఎప్పుడైతే తనకి కోరిక కలిగిందో, తను ఏం చేసింది, మందర కైకేయికి ఉన్న మొత్తంని పాడు చేసేసింది. ఏంటి, తన మైండ్ అయినా తన ఆలోచనలైనా పాడు చేసేసింది. భరతుడికి రాజ్యం ఇవ్వాలి కదా అనే ఆలోచన వైపు పరిగెత్తిచ్చింది. అప్పుడు ఏంటి, పాపం కైకేయి మొత్తం కోల్పోయింది, భర్తని కోల్పోయింది, దశరథుని కోల్పోయింది, కొడుకు కూడా కోల్పోయింది. మొత్తానికి చాలా లాస్ అయిపోయింది తన లైఫ్. అంటే ఏంటి, ఇలాంటి కోరికల వైపు పరిగెత్తడం వల్ల, మన మనస్సు నిగ్రహం లేకపోవడం వల్ల, ఈ విషయ చింతనల వల్ల, ఈ అధికార దాహం వల్ల ఏమైతుంది, మనమే కాదు పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసేస్తారనమాట. దీనికి ఇచ్చట ఒసిగిన ఉపమానం చక్కగానున్నది. జలాశయము చుట్టూ స్తంభముల వలె కుశగ్రాసం పెరిగినచో నిరంతరము క్రమముగా ఇంకిపోవును, నీరంతయు క్రమముగా ఇంకిపోవును. అదే రీతిగా స్తంభముల వంటి భౌతిక కోరికలు పెరిగినప్పుడు చైతన్యం అనేది స్వచ్ఛమగు జలం ఇంకిపోవును. ఇక్కడ ఎంత బాగా ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ప్రభుపాదుల వారు, ఇప్పుడు జలాశయం ఉందండి, దాని చుట్టూ గడ్డి పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. స్తంభాలు, ఎట్లా మనం స్తంభాలు చూస్తాము మన ఇండ్లలో, అప్పుడు పాతకాలం ఇండ్లలో స్తంభాలు ఉండేవి, పెద్ద స్తంభాలు. ఆ విధంగా గడ్డి స్తంభాలుగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమైతుంది, ఆ గడ్డి తను వాటర్ని మొత్తం తాగేస్తుంది.
మొత్తం ఎలా 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 అంతా తాగేస్తుందో అప్పుడు ఆ నీరంతా ఇంకిపోతుంది అనమాట. నో యూజ్. గడ్డి అంత హైట్ పెరిగేస్తుంది కానీ దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, గడ్డి పెరగడానికి అయిపోతుంది అనమాట. ఎందుకు? ఆ జలాశయం చుట్టూ కూడా గడ్డి ఎలా పెరిగింది? స్తంభాల్లాగా స్ట్రాంగ్ గా పొడుగు పొడుగ్గా పెరిగిపోయింది. దానివల్ల వాటర్ అంతా అవే తాగేస్తాయి, ఎండిపోతుంది. ఇంకా అది ఎవరికి, ఏ జీవులకి అది ఉపయోగపడదు. సేమ్ అలాగే మనం ఏదైతే కృష్ణ భక్తి భావన, కృష్ణ భక్తిలో ఉండి కూడా మన చుట్టూ కోరికలు అంటే ఏవి? భౌతిక కోరికల్ని మనం పెంచుకున్నాం అనుకో, నాకు అది కావాలి ఇది కావాలి అంటే మన దాంట్లో మనం తృప్తిగా భగవత్ సేవ చేసుకోకుండా ఇంకా ఇంకా ఆశల వైపు పరిగెత్తాము. ఏదో పక్కింటి వాళ్ళు ఒక 3 విల్లా కొనేశారు, పెద్ద విల్లా కొనేశారు, మాకు ఒక విల్లా కావాలి, లేదా పక్కనింటి వాళ్ళు BMW కారు కొన్నారు, మాకు కావాలి. అది కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. లేదా యూట్యూబ్ చూస్తున్నాము, షార్ట్స్ చూస్తున్నాము, దానిపైన ఏంటి ఇంకా అట్రాక్ట్ చేస్తాయి. ఆ కోరికలు మనల్ని ఏంటి విషయవాంఛల వైపు పరిగెత్తిస్తాయి. దానివల్ల ఏంటి? ఏదైతే మన కృష్ణ భక్తి అనేది ఈ జలం లాగా మధ్యలో ఉంది, ఏదైతే ఈ చుట్టూ కోరికలు గడ్డిలాగా స్తంభాల్లాగా పెరిగిపోతున్నాయి. ఎట్లయితే ఆ గడ్డిలాగా ఆ స్తంభాల్లాగా పెరిగిన గడ్డి ఆ నీటినంతా తాగేసి మొత్తం ఇంకిపోయేలాగా చేస్తుందో, సేమ్ అంతే మన భౌతిక కోరికలు పెరిగే కొద్దీ అవి స్ట్రాంగ్ అయిపోయే కొద్దీ అవి స్తంభాల్లాగా పెరిగినప్పుడు మనలో ఉన్న చైతన్యం, భక్తి అదంతా కూడా అవి పీల్చేసుకొని మొత్తం ఆ రుచి లేకుండా, మనకు భక్తి లేకుండా మనల్ని భౌతికం వైపు తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? కనుక ఈ కృషగ్రాసంను ఆదిలోనే కత్తిరించి వేయవలను లేదా పీకి పారవేయవలను. అంటే ఏంటి? అలా గడ్డి స్తంభాల వరకు పెరిగేయకుండా మనం ఛాన్స్ ఇవ్వకుండా చిన్న చిన్న గడ్డిలు ఉన్నప్పుడే పీకేసేసి అప్పుడు దాన్ని నీట్ గా పెట్టేసామనుకోండి, ఆ జలానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఆ జలం ఏం వేస్ట్ కాదు జలాశయంలో. అలాగే మనం కూడా మనకి చిన్న చిన్న, ఇప్పుడు పొలంలో అంతే కదండి, ఇప్పుడు వరి పంట నాటుతారు, లేదా ఏదో శనగ, వేరుశెనగ కావచ్చు, నువ్వులు పంటలు వేస్తారు పొలంలో. ఆ పంటలు వేసినప్పుడు ఆ పంటలో వాటితో పాటు అంటే మనం ఏదైతే ధాన్యంకి కోసం వేసామో దాని పక్కన చాలా కలుపు మొక్కలు వస్తాయి అన్నమాట. వాటిని చిన్న స్థాయిలోనే పీకేసామనుకోండి ఈజీ అయిపోతుంది. లేదా వీటితో పాటు పెంచేసామనుకోండి ఏమైతుంది? వీటికి అందవలసిన మొత్తము సారం అంతా కలుపు మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట. అందుకని ఏం చేయాలా? ఆదిలోని వాటిని పీకి వేసేయాలన్నమాట. నీటిని అవి చక్కగా ఉపయోగించుకొనినయు దానివల్ల పంట ఎండిపోవుననియు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది. అంటే ఏంటి? కలుపు మొక్కల్ని మనం చిన్నగా ఉన్నప్పుడు పీకలేదనుకో, మనం ఏదైతే మన పంట పొలం కోసం వేసే వాటర్ అంతా కూడా కలుపు మొక్కలు తాగేస్తాయి. అప్పుడు ఈ రియల్ పంట ఎండిపోతుంది. అంటే ఏంటి? మన భక్తి శూన్యం అవుతుంది అన్నమాట. ఇంకా అని చైతన్య మహాప్రభునే చెప్తున్నారు. కలుపు మొక్కలు తాగేసి నీళ్లు, రియల్ పంట మొక్కలు ఉన్నాయి కదా అవి ఎండిపోతాయని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. భౌతిక జగత్తు మనము పతనం చెందుటకు కారణము ఇంద్రియ భోగవాంఛయే. అంటే ఏంటి? భౌతిక జగత్తులో మనం ఇంత పతనం అయిపోయామంటే దానికి కారణం ఏంటంటే ఇంద్రియ భోగవాంఛయే. అంటే ఏంటి? మనము మన ఇంద్రియాలు కోరుకోవడం అన్నమాట. మనకు ఒక శ్లోకాలు కూడా చెప్తారు. ఏం చెప్తారు? భాగవతంలో వస్తుంది, మన కంటిని ఎప్పుడు కూడా భగవంతుణ్ణి చూడడానికి అంటే టెంపుల్లో కానీ మన ఇంట్లో మన ఆల్టర్లో కానీ భగవంతుణ్ణి దర్శించడానికి మన కళ్ళు వేచి వేచి చూడాలి. ఇంకా మన చెవులు ఉన్నాయి భాగవతం, భగవద్గీత, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ నామాన్ని వింటూ దానికోసము మన చెవులను ఉపయోగించాలి. చేతులు ఏవైతే ఉన్నాయో భగవంతుని టెంపుల్లో మనం క్లీన్ చేయడానికి మన చేతుల్ని ఉపయోగించాలి. వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని నడిచి భగవంతుని టెంపుల్ కి వెళ్ళడానికి మనము దాన్ని వినియోగించాలి. అంటే మన ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగించాలి. అలా కాకుండా ఇంద్రియ భోగ విషయాల్లో వినియోగించకూడదు. సరే, మన ఇంద్రియాలని దేవుని చూడడానికి వినియోగించాలి, టెంపుల్ కి పోవడానికి, టెంపుల్ క్లీన్ చేయడానికి, లేదా భగవన్ కథలు, భగవన్ నామం వినడానికి వినియోగించాలి. మరి మనం గృహస్థులం కదా, అందరికి డౌట్ రావచ్చు, మన పనులు పొద్దున్న లేస్తానే వంట చేయాలి, టిఫిన్ చేయాలి, అది చేయాలి, బాక్స్ కట్టియాలి, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎలా? అన్ని పనులు చేస్తూ కూడా మనం అది చేయవచ్చు. ఎలాగంటే హరే నామైవ కేవలం, హరే నామైవ కేవలం, హలో నాస్తైవ గతిరన్యద. కలికాల
హరినామమే హరినామమే హరినామమే, అన్యమైన మార్గము లేదు మార్గము లేదు మార్గము లేదు. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ మనం భగవంతుని గుర్తు పెట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ నామాన్ని జపిస్తూ జపిస్తూ చేసామనుకోండి, మనం చేసిన వంటైనా కూడా చాలా టేస్ట్ గా చక్కగా వస్తుంది అన్నమాట. అలా మనం కోపంగా డిస్టర్బెన్స్ గా ఏదో ఆత్రంతో ఆవేశంతో చేసామనుకోండి, ఆ రోజు ఉప్పు ఎక్కువ అవ్వడమో ఇంకోటి అవ్వడమో అలా అవుతుంది అనమాట. అలా కాకుండా మనం భగవద్ భక్తిలో చేసామనుకోండి, కృష్ణుడు కూడా స్వీకరిస్తాడంట. ఎప్పుడైతే మనం గట్టి గట్టిగా అరిచేసి మన ఇంద్రియాన్ని కల్లోలం చేసి అప్పుడు మనం ప్రసాదం చేసి భగవంతుడికి పెట్టినా భగవంతుడు స్వీకరించరంట. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దాని వలననే మనము త్రివిధ తాపములను నిరంతరం జన్మ మృత్యు జరా వ్యాధులను అనుభవించుచున్నాము. దేని వల్ల? ఇంద్రియ భోగం వల్ల. మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఏవైతే త్రివిధ తాపాలు ఉన్నాయి కదా, వాటిని మనం ఎందుకు పొందుతున్నాము? మళ్ళీ మళ్ళీ జన్మ, అంటే కుక్క జన్మన మనిషి జన్మన ఇంకా జన్మలు తీసుకుంటూనే ఉన్నాం అనమాట. ఎందుకు అలాంటి జన్మలు వస్తున్నాయి అంటే కారణము ఇంద్రియ భోగవాంఛయే. అంటే భగవంతుడు తినవద్దు అని చెప్పట్లేదు, సంపాదించవద్దు అని చెప్పట్లేదు, ఏది చేయవద్దు అని చెప్పట్లేదు, అన్ని చేయాలి, చక్కగా నిర్వహించాలి. కానీ మన మనస్సును దాని వైపు పరిగెత్తించకూడదు. ఎప్పుడైతే మన మనస్సుని అలా పరిగెత్తిచ్చేసామనుకోండి, అప్పుడు అది భ్రష్టు పట్టేస్తుంది అనమాట. అప్పుడు అదో లోకాల్లో మనం పడిపోతాం, అదో జన్మలకి మనము పడిపోతాం, ఇంద్రియ విషయాల్లో పడిపోతాం అనమాట. దానివల్ల మనకి మళ్ళా జన్మ మృత్యు జరా వ్యాధులు వస్తాయి. ఇప్పుడు జగన్నాథ యాత్ర జరుగుతుంది, భగవంతుడు మనం బాగా బాగా చేసి పెట్టామనుకోండి, భగవంతుడు తృప్తి చెందేసి ఆయన అడుగుతారంట మనందరికీ కూడా. ఇది కలియుగంలో పాసిబుల్ అంటే పాసిబులే, ఖచ్చితంగా ఆయన అడుగుతారంట, నీకేం కావాలి కోరుకో అని. అప్పుడు మళ్ళీ మనము నాకు ఇంత ఆస్తి కావాలి, డబ్బు కావాలి, లేదా నాకు జబ్బు ఉంది అలా చెప్పకూడదు, నువ్వే కావాలి. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఇక కౌరవులు ఏం కోరుకున్నారు? భగవంతుడు ఎదురుగున్నా కూడా ఆయన సైన్యాన్ని కోరుకున్నారు, నారాయణ సేన 100 మంది ఉన్నారు, కానీ పాండవులు 5 మంది ఉన్నారు, ధర్మంగా ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు విజయం సాధించారనమాట. మనం కూడా ఏం చేయాలి? భగవంతుడు కావాలి అని కోరుకోవాలి అనమాట. అప్పుడు భగవంతుడు మనతో ఉంటే మనకి ఏది అవసరమో అది ఇస్తారు, మనకి ఏది అవసరం లేదు అది ఇవ్వరు. ఇంకా చెప్తారు కదా, మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, భగవంతుడికి ఎవరైతే ఆయనకి సరెండర్ అవుతారో వాళ్ళది ఎంత ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, ఇంకా వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు భగవంతుడు అనమాట. ఆ నమ్మకం మనకి ఉండింది అనుకోండి, అప్పుడు మనం భగవంతుని విడిచిపెట్టమన్నమాట. ఇంకా పూరి జగన్నాథ యాత్రలో ఒక చిన్న లీల చెప్తాను. అక్కడ ఏంటంటే ఒకసారి మా ఇక్కడ కడప ఇస్కాన్ ఒక టెంపుల్ క్లాస్ చెప్పారు, ఆ ప్రభువు వాళ్ళు వెళ్ళారు 90s లో వెళ్ళారు. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటది పూరి దగ్గర, ఇంకో టెంపుల్ జగన్నాథుడిని, చిన్న విగ్రహాలు ఉంటాడు. అక్కడ పూజారి ప్రసాదం చేస్తారు, ఒకరిద్దరికి రోజు పెడతారనమాట. ఒక రోజు వీళ్ళిద్దరు వెళ్ళారు ప్రభుజీస్, అక్కడ ప్రసాదం పెట్టారు. వీళ్ళు తీసుకొని ఇంకా ఉన్నారు బయట. వాళ్ళు ఏదైతే రిక్షాలు, అప్పుడు రిక్షాలు ఉండేవన్నమాట, ఆ రిక్షాలో వచ్చారు. ఆ రిక్షా నడిపినదని ముస్లిం అనమాట, అతనికి ప్రసాదం పెట్టారు. అతను ఏడ్చి ఈ ప్రసాదం నేను తింటాను అని విసిరి పడేస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రసాదం విసిరి పడేస్తాడో అప్పుడు ఆయనకి ఏమైతుందంటే, ఆయన ఇంటికి వెళ్తారు. ఆ రోజు నైట్ అయిపోతుంది. మార్నింగ్ పొద్దునే తెల్లవారంగానే వచ్చి పూజారి ఎదురుగా నిలబడి ఆల్టర్ ఎదురుగా, స్వామి నాకు ప్రసాదం పెట్టి, స్వామి నాకు ప్రసాదం. ఏమైందయ్యా, టైం పడుతుంది వెయిట్ చేయంటే, లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి. ఎక్కడయ్యా ఇంకా టైం ఉంది, కొద్దిసేపు వెయిట్ చేయంటే, నిన్నటిదైనా ఇవ్వు. నిన్నటిది ఎందుకు అడుగుతున్నావు, ఏమైంది అసలు చెప్పు విషయం అంటే అప్పుడు చెప్తాడంట, ఇదో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రమయ్య ఉంటారు కదా, ఇదో ఈ తెల్లాయన ఉన్నాడే, రాత్రి నా కళ్ళకి వచ్చి నా గొంతు పైన కూర్చొని నా ప్రసాదం, జగన్నాథ ప్రసాదం పడేస్తావా, నా తమ్ముడు కృష్ణుడి ప్రసాదం పడేస్తావా అని చెంపలు వాయించాడు నాకు. ఇది ఎల్లో ఆమె ఉంది, ఈమెయితే మార్దో ఉసుకో మారు అంటుంది, ఈ నల్లాయన ఉన్నాడే ఈయన అంటున్నాడు చోడ్దో అంటున్నాడు. అయ్యా నువ్వు నాకు ముందు ప్రసాదం పెట్టయ్యా, ఏదో ఒకటి కొంచెం ఈకైనా పెట్టు అంటే, ఆయన పోయి అక్కడ పాత్రలు ఏవో ఉంటే దాంట్లో కింద అడుగునుండ ప్రసాదం తీసి ఆయన చేతిలో పెడితే అప్పుడు ఆ ప్రసాదం తిని అక్కడ హారతి చూసుకొని అప్పుడు చెప్తాడంట, నేను తిన్నాను నీ ప్రసాదం
గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతాడంట. అంటే జగన్నాథుడికి అంతలాగా పూరిలో ప్రసాదాలు, ఇంకా ఆయన చెయ్యి, ఆ రాజు కోరుకుంటారు కదా, నీ చెయ్యి ఎప్పుడు తడిగా ఉండాలి. అంటే ఒక ప్రసాదం తినేస్తారు, చేయగడుకుని మళ్ళీ ప్రసాదం, అంటే ఆ ప్రసాదానికి ఆయన తృప్తి పడిపోతారు. మనం కూడా ఇప్పుడు జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి కాబట్టి ఒక గురుగారు అది చెప్పారనమాట, మీరు కూడా ఎంత చేయగలరో అంత చేయండి. మేము ఇద్దరమే ఉన్నాం, ముగ్గురమే ఉన్నా, కొంచెం కాదు, అంటే ఏ ప్రసాదమైనా పర్వాలేదు, ఎక్కువ చేయండి. అది ఖర్చు అవుతుంది, కాకపోతే ఆయన సంతృప్తి పడతాడు. ఎప్పుడైతే జగన్నాథుడు సంతృప్తి పడతాడో ఖచ్చితంగా ఆయన అడుగుతారంట అది 100%. నీకేం కావాలి కోరుకో అని. అప్పుడు మనము కోరాలంట, నువ్వు నీడ రూపంలో అయినా కనిపించు, లేదా ఇంకో రూపంలో అయినా నువ్వు కనిపించు, నీ దర్శనం కావాలంటే ఖచ్చితంగా ఆయన ఇస్తారంట దర్శనం. అలాగా చాలా లీలలు జరుగుతున్నాయి. అలాంటి భగవంతుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆయనను మనం కోరుకోకుండా ఏదైతే ఈ కౌరవులు కోరుకున్నారు కదా, ఆయన సైన్యము, ఆయన శక్తి, ఆయన బలము, అది కోరుకున్నాం అనుకోండి, ఏమైతుంది, మనం మళ్ళా భౌతిక జీవితం పడిపోయి కష్టాలు పడతాం, త్రివిధ తాపాలు పడతాం. అంటే రోగాల వల్ల కావచ్చు, ఇంకోటి ఏదో ఒకటి సమస్య, డబ్బు సమస్య కావచ్చు, ఇంకోటి వేరే వాళ్ళ ద్వారా శత్రుపీడ కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్ త్రివిధ తాపాలతో మనము చాలా చాలా బాధపడుతూ ఉంటాం. తర్వాత ఏమైతుంది, ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మలు తీసుకుంటాం. ఏదైతే చనిపోయేటప్పుడు అంట మనకి కొన్ని వేల తేళ్లు కుట్టినట్టు ఉంటుంది అంట. ఎప్పుడైతే మనం హరినామం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఎండ్ డేస్ లో ఎప్పుడైతే మనం ప్రాణం పోతుందో అప్పుడు మనకి గుర్తు వస్తుందంట, నేను ఈ రోజు భగవంతుడి కోసము నేను ఇంత గుర్తు పెట్టుకొని ఆయనకి మర్చిపోకుండా ఇంత చేశాను కదా, ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. నన్ను ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, నాతో భగవంతుడు ఉన్నాడు, నాకేమి భయం లేదు అనే ధైర్యం మనలో వస్తుందంట. అందుకనే మనము ఎప్పుడు కూడా మన మనస్సుని ఇంద్రియాల వైపు పరిగెత్తించకూడదు. కానీ మన కోరికలను దివ్యమగు భగవత్ సేవ వైపునకు మళ్లించినచో అవి పవిత్రం కాగలవు. కోరికలను మనం చంపుకొనలేము. అంటే ఏంటి, ఇప్పుడు కోరికలు ఉన్నాయి, మనం వదిలేసేయాలనా? నిరాకరవాదులు అదే చెప్తారు, చూడదు అన్ని వదిలేసేయాలి. ఏది మనం వదిలేయలేము, మన కోరికల్ని మనం వదిలేయలేము. కానీ ఆ కోరికల్ని భగవత్ సేవ కోసం మళ్ళిస్తే అవి పవిత్రం అయిపోతాయి. ఇప్పుడు మనమే ఉన్నాము, స్టార్టింగ్ భక్తులు ఉంటారు, నేను చెప్తున్నాను, మనకి ఏదైనా తినాలనిపిస్తుంది, వెంటనే భగవంతుడికి పెట్టేసి ఆఫరింగ్ చేసేసి ఆయన ప్రసాదం మనం స్వీకరించాలి. అలాగా అనమాట. అలాగా మన ఇంద్రియాన్ని చిన్నగా భగవంతుడి వైపు మరలించాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఇంద్రియ కోరికలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, వాటిని మనం తొలగించలేము. ఇక్కడ ప్రపాదులు అదే చెప్తున్నారు, వాటిని మనం చంపుకోలేము. వాటిని చంపుకుంటే ఎప్పుడో ఒకసారి అవి మనల్ని ఫోర్స్ గా బయటికి వచ్చేసి పాడు చేసేస్తాయి. వాటిని మనం చంపుకోకూడదు, కానీ వాటిని భగవంతుని సేవ వైపు మళ్లించాలి అన్నమాట. ఇంకా కానీ వాటి ఉపాధులను మనం పవిత్రమునర్చగలము. ఎప్పుడైతే మన కోరికలను భగవంతుని సేవ వైపు మనం మళ్లిస్తామో అప్పుడు ఖచ్చితంగా అవి ఏమైతాయి, పవిత్రమైపోతాయి. ఇంకా ఒకానొక దేశమునకు, సంఘమునకు లేదా కుటుంబమునకు చెందిన వారమని నిరంతరము తలపోయిచ్చు వారిని గూర్చి సతతం చింతించినచో జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవితమున మనం చిక్కుబడగలము. ఎప్పుడైతే నా ఫ్యామిలీ ఇది, నా వంశం ఇది, నా దేశం ఇది, నేను అది గొప్ప, నా వెనుక డిగ్రీ ఇది ఉంది, నేను ఆ గొప్ప స్థాయిలో ఉన్నా, ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఎప్పుడు మనం ఆ ప్రౌడ్నెస్ లో ఉన్నామనుకోండి, మళ్ళీ మనం ఏమైతాము, జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవితంలో పడిపోతాం అనమాట. మళ్ళా చిక్కుల్లో పడిపోతాం అనమాట. నేను సైంటిస్ట్ ని, నేను సో కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, లేదా నేను లాయర్ ని, ఎవరైతే ఏముంది, భగవంతుడికి అందరూ సమానమే. ఇప్పుడు పూరిలో 30 లక్షల మంది వస్తారంటే ఆయనకి అందరూ ఒకటే, ఎవరైనా ఒకటే, ఆ స్వీపర్ అయినా ఒకటే, అక్కడ వంట చేసే అయినా ఒకటే, పూజారైనా, భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒకటే. కానీ నేను గ్రేట్ అని ఎప్పుడు మనలో గర్వం వస్తుందో అప్పుడు మళ్ళా మనం బద్ధ జీవి స్థితిలో పడిపోతాం అనమాట. ఘోరమైన పరిస్థితుల్లో మళ్ళా చిక్కుకుపోతాం అనమాట. కానీ మన కోరికలను భగవత్ సేవలో వినియోగించినచో అవి పవిత్రం కాగలవు. అంటే ఏవైతే మన కోరికలు ఉన్నాయో అవి భగవత్ సేవ వైపు మళ్లించాలి. అది మనం ఎలాగంటే, ఏదైనా కానీ ఇప్పుడు మనకి వినాలి అని ఉంది, మనకి యూట్యూబ్ షార్ట్స్ అలవాటు అయిపోయినాయి, ఇంకా మనం దాని నుంచి బయటపడలేము. ఎంత కంట్రోల్ చేసుకున్నా మనం అసలు దాన్ని చంపుకోలేము. ఎందుకు అలా అలవాటు అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, చిన్నగా, ఇప్పుడు చిన్న పిల్లలైనా అలవాటు పడినారు అనుకో, వాళ్ళు బయటికి రాలేరు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, కృష్ణ కార్టూన్స్ చూపించాలి. పెద్దవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఆచార్యులు క్లాసెస్ వస్తుంటే అవి వినాలి.
అప్పుడప్పుడు ఏమైతుంది, వాళ్ళ కోరికలు పవిత్రమైపోతాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ కష్టాలు పడరు. వాళ్ళకి త్రివిధ తాపాలు రావు, జన్మ మృత్యు జరా వ్యాధులు చిక్కోరు. ఇప్పుడు ఒక క్లాస్ విన్నారనుకోండి, ఏదో షార్ట్లు చూస్తా, యూట్యూబ్ లో ఏవో వీడియోలు చూస్తారనుకో, మైండ్ కోరికల వైపు పరిగెడుతుంది. ఇప్పుడు అక్కడ ఎవరన్నా ఇప్పుడు సీరియల్ చూస్తున్నారనుకోండి, టీవీ పెట్టుకొని అక్కడ మంచిగా నగలేసుకొని శారీ కట్టుకునింది అనుకో, అబ్బా ఇది బాగుంది కదా నాకు అంటే, నీకు మనసులో కోరిక వచ్చేసిందంటే అయిపోయి, భగవంతుడు శాంక్షన్ ఓకే అంటాడు. ఈ జన్మలో మనకి స్తోమత ఉందే, ఓకే కొనుక్కోగలం. అంటే మళ్ళీ జన్మలు జన్మలు తీసుకోవాలి. ఎన్ని జన్మలో, ఎన్ని కోట్ల జన్మలో, మనిషి జన్మే వస్తుందని చెప్పలేము. అలాగా మనం ఈ శరీరము, ఈ దేహము అనే భావనలో ఉన్నాము కాబట్టి మన మనస్సు కోరికల వైపు పరిగెడుతుంది. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు అంటే విశుద్ధ భక్తులు ఏ స్థాయిలో ఉంటారంటే, మనము ఈ శరీరం కాదు, ఇది ఏ క్షణమైనా, ఎప్పుడైతే ఒక చీర పాతగైపోతే దాన్ని పడేసి మనం కొత్త చీర తీసుకుంటామో, చీరలన్నీ అయిపోకముందే మనం షాపింగ్ చేసి చీరలు కొని పెట్టుకుంటామో, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మన కోరికలను బట్టి నెక్స్ట్ శరీరం మనకు తయారైపోతుంది అనమాట. అందుకని మనము ఈ శరీరం కాదు, శుద్ధ ఆత్మలము, భగవద్ అంశలము, భగవత్ సేవలో ఉండాలి. కానీ ఇక్కడ ఉంచబడ్డాము కాబట్టి ఈ కార్యాలని పూర్తి చేసుకోవాలి. అది వీటిని సక్సెస్ చేసుకోవాలి. అది సక్సెస్ అవ్వాలన్నా కూడా నీతో భగవంతుడు ఉండాలి. ఇప్పుడు పాండవులు అంత కష్టపడినా కూడా వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, ఎందుకు వాళ్ళు దాన్ని పెద్దగా తీసుకోలేదు. వాళ్ళు అగ్నిలో వాళ్ళని కాల్చిన, విషం పెట్టి చంపినా వాళ్ళు రోధించలే, దుఃఖించలే. అంటే ఉంటది, ఆవిడ దుఃఖించింది, బాధపడింది, కానీ భగవత్తుని వైపు పరిగెత్తారు వాళ్ళు అనమాట. మొన్న పాల్గొని ప్రభుజీ కూడా క్లాస్ లో అదే చెప్పారు, మనం ఏదైతే కార్యాలు చేస్తామో అది ధర్మపరంగా ఉండాలి. ఆ ధర్మపరమైన కోరిక, ఆ ధర్మపరమైన కార్యాలు నెక్స్ట్ దేనికి తీసుకెళ్ళాలి, వైరాగ్యం వైపు ఒకనొక స్టేజ్ లో ఆ వైరాగ్యం మనను భక్తి వైపు నడిపించాలి. అలా మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. అప్పుడే మనము భగవత్ సేవలో ఉంటే అప్పుడు మన కోరికలన్నీ పవిత్రం అయిపోతాయి, ప్యూర్ అయిపోతాయి. ఇప్పుడు అందరు ఇస్కాన్, ఇప్పుడు మన క్లాస్ లో ఉన్న మాతాజీ ప్రభుజీ అందరికీ తెలుసు, అప్పటి వరకు వాళ్ళకి ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కృష్ణుడి వైపు మరలిచ్చేసారనమాట. ఆ విధంగా మనం భౌతిక కల్మషం నుండి శీఘ్రమే విడిపడగలము. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆచార్యుల గురించి చెప్పాను, ఆయన అంత ఇదైపోయినాడు, ఏంటి తన ఇంద్రియం వల్ల తను వేషకి అట్రాక్ట్ అయిపోయాడు. కానీ చివర్లో ఏం చేశాడు, ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చి తనకి చెవులకి తగిలి తన చైతన్యాన్ని తెలుసుకున్నాడు, అక్కడ రథం స్టార్ట్ చేశాడు, భగవంతుని ప్రార్థించాడు. ఇంకా అప్పుడు తను మళ్ళీ భక్తిలోకి ముందుకు వెళ్ళిపోయాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళక ముందే, అంటే కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే పీకేసేయాలి, గడ్డి చిన్నగా ఉన్నప్పుడే తీసేసేయాలి జలాశయం చుట్టూ. పెద్దదైనాక చాలా కష్టం అన్నమాట. అందుకని మనము ఇంద్రియాల వైపు, ఏ ఇంద్రియం వైపైనా పరిగెత్తకుండా ఆ ఇంద్రియాన్ని చిన్నగా మనము భగవంతుని వైపు నడిపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, गंगा मैया की जय, वृंदावन धाम की जय, मथुरा धाम की जय, मायापुर धाम की जय, अयोध्या अहोबिला धाम, तिरुमल तिरुपति धाम की जय, नामाचार्य हरदास ठाकुर की जय, श्रील प्रेमपाद लवार की जय, भक्ति सिद्धांत सरस्वती की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, इस्कान वर्तमान गुरु परंपरा की जय. हरे कृष्ण माताजी ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. బాల్గోన్ ప్రభుజీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శుమ్నా మాతాజీ, మీ ఎంకరేజ్మెంట్ కి నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఏదైనా తప్పులు జరిగింటే, ఏమైనా పొరపాట్లు జరిగింటే నన్ను క్షమించండి. ఏదైనా ఒక మెసేజ్ అందింది అంటే అది కృష్ణ మెర్సీ, గురు కృప వల్లే దొరికింది, అది తీసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే ఓకే, అన్మ్యూట్ అందరూ మ్యూట్ లో ఉన్నారు. ఓకే మాతాజీ, మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. శిరీష మాతాజీ, శిరీష మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి మాతాజీ, అన్మ్యూట్ అవుతుందేమో. ఇప్పుడు నేను ఆప్షన్ మాతాజీ ఇప్పుడు అయింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు అయింది మాతాజీ. ఇప్పుడు అయింది మాతాజీ.
ఇప్పుడైంది. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. స్వాతి మాతాజీ హరే కృష్ణ గోవర్ధన్ రావు ప్రభుజీ దండవత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ. మీరు చాలా చక్కగా చెప్పారు. కోరికల్ని ఎలా నశింపజేసుకోవాలి, ఆ కుశగ్రాసం గడ్డి పెరిగితే దాన్ని తీసేసి ఎప్పటికప్పుడు జలాశయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం, మన కోరికలు కూడా అంత నశింపజేసుకుంటే మనం భక్తిలో పురోగమించి ఆ భక్తిలో ముందుకెళ్తాం, కృష్ణుడి సేవలో ఉంటామని చాలా చక్కగా చెప్పారు మాతాజీ. దండవత్ ప్రణామ్. అది ప్రపాద వారు చెప్పారు ప్రభుజీ. ఈ భాష్యంలో ప్రపాద వారు చైతన్య మహాప్రభు చెప్పారు ప్రభు. నేను అదే రిపీట్ చేశాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చాలా మంచి ఎగ్జాంపుల్స్. కబర్డ్స్ లో శారీస్ అయిపోగానే మనం వెళ్ళి షాపింగ్ చేస్తాము, అలా మన శరీరానికి మళ్ళీ జన్మ తీసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటామని చాలా బాగా చెప్పారు మాతాజీ. అన్ని ఎగ్జాంపుల్స్ చాలా గ్రేట్ మాతాజీ. హరి బోల్. హరి హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మీ అందరి ఎక్స్పీరియన్సెస్, మీరు అందరి క్లాసెస్ నేను అక్కడ చెప్పేశాను, అంతే మాతాజీ, ఏం లేదు. హరే కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. భక్తి ఎలా ముందుకు వెళ్ళాలో ఇంత కూడా చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మీరు ఏ టాపిక్ మీద అయినా టకటక మాట్లాడేస్తారు మాతాజీ, మీకు ఏం ప్రిపరేషన్ అక్కర్లేదు. చాలా బాగా నిజంగా ఎలక్వెంట్ స్పీకర్ అంటారు చూడండి మాతాజీ. అసలు ఎంత బాగా చెప్తారు మాతాజీ. మంచిగా మంచి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తారు మాతాజీ, బాగా అర్థమయ్యేటట్టు. మనం భౌతికంలో ఉండకూడదు, మనం ఎట్లా స్పిరిచువల్ గా ఎట్లా అడ్వాన్స్ అవ్వాలి అని బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు బాల్గోవింద్ ప్రభుజీ. Hare Krishna, Swati Mataji. Thank you so much for the wonderful class. థ్యాంక్ యూ so much. మాతాజీ. శిరీష మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Hare Krishna. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఒక్క నిమిషం మాతాజీ. చేశాను మాతాజీ, ఇందాక నేను చేశాను, మాట్లాడారు మాతాజీ. మాతాజీ చాలా Okay. మంది ఓకే. హరే కృష్ణ స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. చాలా చాలా బాగా చెప్పారు. అసలు నో వర్డ్స్ మాతాజీ, అంత బాగా చెప్పారు. అంత మన అందరూ గురువు అన్నట్టు మీకు మీకు స్వతహాగా వచ్చేసింది. మీరు గురువుని ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే అసలు వర్డ్స్ లో చెప్పలేను. భగవంత్ ప్రభుని కానీ అందరిని నేనైతే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రాదు నాకు. బాగా చేయొచ్చు మీకు. మీ అందరు ఎంకరేజ్మెంట్ మాతాజీ. మీరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు నాకు, చాలా ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ దండవత్. Mataji, are you able to do it? Karuna Mataji? స్వాతి మాతాజీ, కరుణ మాతాజీ అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారంట, చూడండి కొంచెం. అవునా మాతాజీ, చేస్తాను మాతాజీ. మీరు చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు అయింది అంటే మీరు చేస్తేనే అవుతుంది, లేదా అవ్వట్లేదు మాతాజీ. మళ్ళీ మేము అన్మ్యూట్ చేస్తే పోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మంచిగా చెప్పారు. ఇంద్రియ నిగ్రహం చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. మీ సాధన కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ.
అయ్యో కాదు మాతాజీ, పాల్గొని ప్రభుజీ మెర్సీ మాతాజీ, నా సాధన ఏం లేదు, చాలా తక్కువ ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ స్వాతి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, కర్ణరాధిక మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. చెప్పలేను, సో బ్యూటిఫుల్. అంటే మీకు ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, యు ఆర్ లైక్ స్పాంటేనియస్ స్పీకర్. అంటే మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారో తెలుస్తుంది. నేను వింటాను కానీ మళ్ళీ రావవి. సో వండర్ఫుల్ మాతాజీ. ఐ థింక్ మీరు ఎంత చక్కటి డిసైపుల్ పాల్గొని ప్రభు కనిపించింది వాళ్ళ. హీల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ మాతాజీ. మీరే మాతాజీ ఫస్ట్ క్లాస్లే సండే వస్తే బుక్ పెట్టుకొని పెన్ పెట్టుకొని బాల్కనీ మీది మీరే కరుణ మాతాజీ, యువర్ స్పెషల్, యువర్ స్పెషల్ అండ్ స్వాతి మాతాజీ స్పెషల్, యువర్ డిఫరెంట్. స్పాంటేనిటీ అందరికి రాదు మాతాజీ. లైక్ యునో స్పాంటేనియస్ గా చెప్తారు మాతాజీ. దట్ ఈస్ గ్రేట్. అది అందరికి రాదు. షీ ఈజ్ అ స్పాంటేనియస్ ప్రీచర్. ప్రిపేర్ అయి చెప్పడం, స్పాంటేనియస్ గా చెప్పడం అది ఇంకొక వండర్ఫుల్ మాతాజీ. స్వాతి మాతాజీ బ్లెస్సింగ్స్ మాతాజీ, మీ అందరి గురువులు, ఈ వైష్ణవ గురువులు బ్లెస్సింగ్స్ మాతాజీ, ఇంకా కృష్ణ కృప. మళ్ళీ చూస్తే నాకు ఎప్పుడు అమేజింగ్, బికాస్ ఒక 1-2 years కింద యూ జస్ట్ స్టార్టెడ్ అనమాట. ఎలా ఎదిగారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మాతాజీ. ఏం లేదు మాతాజీ, జస్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాను, ప్రభుపాద చెప్పినట్టు అక్కడ మీరందరు చెప్పినట్టు చెప్తున్నాను అంతే మాతాజీ. మాటలు కాదు, యూ అబ్జర్వ్డ్ అండ్ యూ డూయింగ్ ఇట్. సో అది ఇట్స్ రియలైజ్ నాలెడ్జ్ యూర్ షేరింగ్. ప్రార్థించాలి మాతాజీ, నా కోసము తప్పకుండా మీరు ప్రార్థించాలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఉన్నాయి, చాలా సింపుల్ గా చెప్పి చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ భక్తుడు రేషియో గురించి చెప్పారు. అవును ప్రభుజీ, చాలా బాగుంది. అన్ని ఆచార్యులు ప్రభుజీ, ఆచార్యులు విన్నవి చెప్పడమే ప్రభుజీ, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, అందరు ఆచార్యులు చెప్తున్నారు ప్రభుజీ. ఎప్పుడైనా మీరు చాలా బాగా సింపుల్ గా చెప్పారు, అర్థమయ్యేటట్టుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. బ్లెస్ చేయండి ప్రభుజీ, పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు బ్లెస్ చేస్తే మేము భక్తిలో ఉంటాము, ముందుకు వెళ్తాము, ఇంద్రియాల వైపు పరిగెత్తకుండా. మాలాంటి వాళ్ళు మీరందరూ ఆ స్థాయిలో ఉన్నారు, నేను ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం ప్రభుజీ. మా బ్లెస్సింగ్ ఎప్పుడూ మీతో ఉంటాయి. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ స్వాతి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ఉషా మాతాజీ, దండవత్ నుంచి అవ్వక మెసేజ్ పెట్టాను. అవునా మాతాజీ? అంతే మాతాజీ, స్పాంటేనియస్ అంతే, ఇంకా అలా అలవాటైపోయింది మీకు. బాగా చెప్తున్నారు, ఇంకా ఇంకా చెప్పాలి, అట్లా ఇంకా చదవాలి బుక్స్ అన్ని మీరు, ఇంకా తర్వాత బాగా చెప్పాలి మాతాజీ మాట్లాడినాడు. ఇంకా చాలా చదవాలి మాతాజీ, నాకు కోసం ప్రార్థించండి, ఇంకా చదవాలి, సాధన చేయాలి, కానీ మీ ఎంకరేజ్మెంట్ బాగుంది మాతాజీ. అవును, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే ఇంకా అది మీరు చేయగలిగే ఓపిక ఉన్న వయసు, ప్రయత్నం ఇంకా చేసే ఇది ఛాన్స్ ఉంది, అవకాశం. మాకు చేతైంది ఏదో మేము చేస్తున్నాం, కానీ మీరు ఇంకా మీకు అవకాశం ఉంది, అందుకని చెయ్యండి మాతాజీ తప్పకుండా. హరే తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఇంకెవరైనా ఉన్నారమ్మా మాట్లాడే? మాతాజీ, ప్రభుజీ, షల్ వి ఎండ్ ద క్లాస్ హియర్? స్వాతి మాతాజీ, ఎండ్ చేద్దామా? ఓకే మాతాజీ, ఎండ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, बाल गोविंद प्रभु जी की जय, स्वाति माता जी की जय, सुमना माता जी की जय. శ్రీకృష్ణ మాతాజీ జై, ప్రభుజీ మాతాజీ అందరికి కూడా జై. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్.